ఇప్పుడే భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ చూడటం జరిగింది. యాక్టెడ్ బై రవితేజ, డైరెక్టెడ్ బై కిషోర్ తిరుమల. మూవీ అయితే ఓకే, ఇట్స్ యావరేజ్ మూవీ. సినిమాలో కామెడీ ఉంది, ఇక్కడ 2 మంచి సాంగ్స్ ఉన్నాయి, మంచి కామెడియన్స్ ఉన్నారు, కామెడీ ట్రాక్ ఉంది. వెనల్ కిషోర్ కానీ, సత్య కానీ, సునీల్ కానీ విత్ రవితేజ ఫన్ జనరేట్ అవుతుంది. కానీ అది తప్పితే సినిమాలో స్టోరీ ఆల్రెడీ చూసినట్టే ఉంటుంది అనమాట. ఇద్దరు హీరోయిన్ మధ్యలో ఒక నలిగిపోతున్న హీరో. సో దానివల్ల ఎక్కడ కూడా ఎక్సైటింగ్ అనిపించదు, ఎక్కడ హైస్ రావన్నమాట. ఎంటర్టైన్మెంట్ మాత్రం ఉంటుంది. సో ఎక్కడికక్కడ మీకు మధ్య మధ్యలో ఎంటర్టైన్మెంట్ వస్తుంది. సో థియేటర్కి వచ్చి ఏంట్రా బాబు ఈ సినిమా అన్నట్టయితే ఉండదు, కానీ బా సూపర్ ఉంది సినిమా అన్నట్టు కూడా ఉండదు అనమాట. ఊరికే అలా వెళ్ళిపోతుంది టైంపాస్ సరదాగా. కిషోర్ తిరుమల, నేను శైలజ, చిత్రలహరి మూవీస్ ఇంకా యాక్చువల్లీ బాగుంటాయి వీటితో పోలిస్తే. అంటే అందులో మీకు ఇంకా కొంచెం కోర్ ఎమోషన్, కోర్ స్టోరీ ఉంటుంది అనమాట. ఆ కోర్ ఎమోషన్ అండ్ స్టోరీ మిస్ అయినట్టు అనిపించింది. రవితేజ రీసెంట్ అవుటింగ్స్ తో పోలిస్తే ఈ మూవీ బెటరే. ఎందుకంటే ఆయన కొంచెం కొత్తగా ట్రై చేశారు. మీరు చూస్తే సటిల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారనమాట. హై ఎనర్జీ లేకుండా ఒక నార్మల్ గా, లైక్ ఏంటంటే ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో నలిగిపోయే ఒక భర్త లాగా, ఒక లవర్ లాగా ఎలా ఏంటి అనే దానికి బాగా చేశారు ఆయన. ఓవరాల్ గా మ్యూజిక్ డీసెంట్ గా ఉంది, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి. భర్త మహాశైలకు విజ్ఞప్తి అని పేరు పెట్టాడు, కానీ భర్తలు అంత కనెక్ట్ అయ్యేంత సినిమా అయితే కాదు. అంటే మధ్యలో 1-2 డైలాగులు అలా ఆ టైటిల్ కి జస్టిఫై చేద్దాం అని పెట్టారు, కానీ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ భర్తలకి కోసం తీసింది, వాళ్ళు కనెక్ట్ అయిపోతారు అన్నట్టు అయితే కాదనమాట. కిషోర్ తిరుమల యాక్చువల్లీ ఆయన డైలాగ్స్ కి చాలా ఫేమస్, కానీ ఈ మూవీలో అంత పెద్ద పడే డైలాగ్స్ కూడా ఏం లేవు. మెయిన్ ఏంటంటే స్టోరీ అంత కొత్తగా లేకపోవటం, ప్రొసీడింగ్స్ అంటే కథనం అంతా కూడా చాలా నార్మల్ గా ఉండటం వల్ల ఇట్స్ జస్ట్ అన్ యావరేజ్ మూవీ. సంక్రాంతికి ఇంత కాంపిటీషన్ తో కాకుండా ఒకవేళ సోలో రిలీజ్ వచ్చిండుంటే ఈ మూవీకి ఏమైనా డిఫరెన్స్ ఉండేదా? సంక్రాంతికి కాకుండా విడిగా వచ్చిండుంటే, అంటే మన సింగిల్ వీకెండ్ వచ్చిండుంటే బెటర్ గా ఉండేదని నా ఒపీనియన్, కాంపిటీషన్ లేకుండా. కామెడీ లవర్స్ వెళ్ళి చూడొచ్చు అనేంత కంటెంట్ ఉందా? ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అంటే వెంకీలో ఉన్నంత కామెడీ మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి. బిట్స్ అండ్ పీసెస్ లో కామెడీ బాగుంటది, అలాంటి సినిమాలో ఎక్కడికక్కడ ఉంటది మధ్యలో. కాకపోతే ఏంటంటే దానికి తగ్గట్టుగా దాన్ని హోల్డ్ చేసే స్టోరీ, స్క్రీన్ ప్లే లేదన్నమాట సినిమాలో. ఓకే, థ్యాంక్ యూ.